ధనార్జనే ధ్యేయంగా పలు రెస్టారెంట్ హోటళ్ల నిర్వాహకులు జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వంటకాలు ఇంపైన రంగులు గుమ్మగుమ్మలాడే వాసనలతో ఆకర్షిస్తున్నా కూడా వంటగదిలోకి తుంగి చూస్తే మాత్రం అపరిశుభ్రత వాతావరణం కనిపిస్తుంది. కొందరు నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన వడ్డిస్తూ ఉండడంతో వాటిని తిన్న పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. శనివారం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ కథనాన్ని రాజ్ న్యూస్ ప్రత్యేకంగా అందిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆహార నాణ్యత తయారీ ప్రాంతాల్లో శుభ్రతపై తనిఖీలు నామాత్రమేనని విమర్శలు ఉన్నాయి. ఫిర్యాదు వచ్చినప్పుడు లేదా సీజన్ మాదిరిగా 1-2 నెలలు తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఆ సమయంలో సేకరించే ఆహార నమూనాలు ప్రయోగశాలకు పంపించమని, ఫలితాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రెస్టారెంట్ హోటళ్లపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్నిసార్లు హోటళ్లను సీజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నా మర్నాడే మళ్లీ తెరిచేస్తున్నారు. నామాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారు.